అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి స్వాగతం. ఇవాళ పొద్దుగాల మొక్కలకు నీళ్లు పోద్దామని తోటలకు పోతే చెట్ల ఆకుల మీద పడిన నీటి సుక్కలు ఎండకాంతికి రంగురంగుల మెరుపులతోని వజ్రాల లెక్క ముత్యాల లెక్క మంచిగా మెరిసిపోతున్నాయి. చిన్నప్పుడైతే గా ఆకుల మీద నీటిని సుక్కలను ఏళ్ళతో దాక్కుంటా చేతుల్లోకి తీసుకొని ఎంత సంబరపడేటోళ్ళమో. ఒక్కసారిగా ఈ ముచ్చట్లన్నీ యాదకొచ్చినాయి నాకు చిన్నప్పటి అన్నీ. పెద్దగా అయ్యే కొద్దీ పనుల హడావిడల పడి మన చుట్టూ చిన్న చిన్న అందాలను ఆ చిన్ననాటి ముచ్చట్లను ఆస్వాదించుడే మర్చిపోతున్నాం కదా అనిపించింది. ఈ ప్రకృతి ఇచ్చిన నవ్వులతోని మీ పొద్దును ఒక కొత్త ఆశతోని షురూ చేయనీకి మన మార్నింగ్ ముచ్చట్లు వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా ఇవాళటి మన ముచ్చట్లను షురూ చేద్దాం పాండ్రి. ఇక మనిషి పానం పోయినా ఇంకొకరి రూపంలో బతికే గొప్ప అవకాశం ఏదన్నా ఉంది అంటే అది ఒక్క అవయవ దానం మాత్రమే. ఇక గిట్లా మనం పోయే ముంగట మన అవయవాలను దానం చేస్తే సావు బతుకుల నడిమిట్ల కొట్లాడుతున్న ఎంతోమందికి కొత్త పానం పోయొచ్చు. అవయవ దానం చెయ్యండి, సావు బతుకుల మధ్యలో ఉన్నోళ్లను బతికించుండ్రి. ఇసొంటి ముచ్చట చెప్పనీకి ఈ రోజును ప్రపంచం మొత్తం అవయవ దాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 13న మనం జరుపుకునే ప్రపంచ అవయవ దాన దినోత్సవం, వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే ప్రాముఖ్యతను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది రోగులకు పునర్జన్మ ప్రసాదించే ఒకే ఒక మార్గం అవయవ దానం. మనం జీవించి ఉన్నప్పుడు రక్తం దానం చేస్తాము, కానీ మనం మరణించిన తర్వాత కూడా మన శరీరంలోని అవయవాల ద్వారా ఇతరుల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు నింపవచ్చు. మరణానంతరం మన భౌతిక శరీరం మట్టిలో కలిసిపోతుంది లేదా కాలి బూడిదైపోతుంది. అదే మన గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు మరియు నేత్రాలు వంటి అవయవాలను దానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు. అవయవ దానం గురించి సమాజంలో ఇంకా కొన్ని అపోహలు, భయాలు ఉన్నాయి. అయితే వైద్యుల చేత బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించబడిన వ్యక్తుల నుండి మాత్రమే ప్రధాన అవయవాలను అత్యంత జాగరూకతతో చట్టపరమైన నిబంధనల ప్రకారం సేకరిస్తారు అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు వెంట ఏదీ తీసుకెళ్ళలేము, కానీ మన అవయవాలను దానం చేయడం ద్వారా నలుగురి జీవితాల్లో జీవించి ఉండగలము. అవయవ దానం మహాదానం అని గుర్తించి ప్రాణాలను నిలబెట్టే ఈ గొప్ప కార్యక్రమంలో మనవంతు భాగస్వామ్యం అందిస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకి మేత పెట్టే క్వశ్చన్ రోజు ఉంటూనే ఉంటుంది కదా. ఇవాళ ప్రశ్న ఏందో ఒకసారి చూసొద్దాం పాండ్రి. ఇక ఇవాళ ప్రశ్న ఏంటంటే, వాగు పొంగింది అనే పలుకుబడి సాధారణంగా దేనిని సూచిస్తుంది? మరి ఈ ప్రశ్నకి మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పంట కోత ప్రారంభమైంది, ఆప్షన్ బి వర్షాలతో వాగు నిండి ప్రవహిస్తోంది, ఆప్షన్ సి జాతర మొదలైంది, ఆప్షన్ డి అడవి పెరిగింది. మరి మన మార్నింగ్ ముచ్చట్లను చివరిదాకా చూస్తూనే ఉండండి, సరైన సమాధానం ఆఖరణ చెప్తా. ఇక మనుషులన్నాక చిన్నతనంలా బడికి పోయినాం, స్కూళ్ళు ముగించుకొని కాలేజీలు పూర్తి చేసినాం, అట్లనే ఏదో ఒక నౌకరీ చేతిలో ఒక పని పట్టుకొని బతుకు తెరువు చూసుకుంటున్నాం. ఇక చదువు అయిపోయిందిరా నాయనా అని అనుకుంటాం కదా. కానీ అస్సలైన చదువు అంటే బడి పుస్తకాలు మోసుడు మాత్రమే కాదు, పానం ఉన్నంత వరకు ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకునుడే నిజమైన జీవితం. నేర్చుకోనికి వయసుతో పనేంది చెప్పుండ్రి, కలకాలం నేర్చుకుంటూనే ఉండాలి కదా అంటుంది ఇయాలటి మన ముచ్చట. గదే నెవర్ స్టాప్ లెర్నింగ్. ఈ టాపిక్ మీద ఈరోజు మనతో మాట్లాడడానికి, నిరంతరం నేర్చుకోవడం వల్ల మన జీవితాలు ఎట్లా మారతాయో అని విడమరచి చెప్పడానికి మన స్టూడియోకి వచ్చిండ్రు ప్రముఖ ఎక్స్పర్ట్ సుధీరా అడుసుపల్లి మేడం గారు. మరి లేట్ ఎందుకు, సుధీరా మేడం తోటి ముచ్చట పెట్టి నేర్చుకోవడంలో ఉన్న ఆ అసలైన కిక్కేందో తెలుసుకుందాం పాండ్రి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నెవర్ స్టాప్ లర్నింగ్. లర్నింగ్ అంటే ఏంటండి? నేర్చుకోవడం. మన లైఫ్ అనేది ఒక పాఠశాల లాంటిది. ఈ పాఠశాలలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటామండి. అవి ఎలా నేర్చుకుంటాం? కొన్ని బుక్స్ ద్వారా నేర్చుకుంటాం, కొన్ని అనుభవాల ద్వారా నేర్చుకుంటాం, కొన్ని అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటాం,
కొన్ని ప్లేసెస్లో మనం ఫార్మల్గా ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకుంటాం. అలా ఫార్మల్గా ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకునేవి ఏంటండి, చిన్నపిల్లలు అయితే స్కూల్స్కి వెళ్తారు, యూత్ అయితే కాలేజెస్కి వెళ్తారు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళైతే ట్రైనింగ్స్కి వెళ్తారు. ఆ ట్రైనింగ్స్ నుంచి ఫార్మల్ మెథడ్స్లో నేర్చుకుంటారు. అదే అనుభవాల నుంచి మనం నేర్చుకుంటాం, మనం ఎక్స్పీరియన్సెస్ చేస్తాం చాలా. ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల మనకేం తెలుస్తుంది, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనేది తెలుస్తుంది. మనం ఒకసారి నేర్చుకున్న తర్వాత మళ్ళీ చేయడం అనేది అలవాటు చేసుకోకూడదు. నెక్స్ట్ అబ్జర్వేషన్స్. చాలామంది చాలా ప్లేసెస్కి మనం వెళ్తూ ఉంటామండి, రకరకాల మనుషుల్ని చూస్తాము, రకరకాల మనుషుల్ని కలుస్తాం. కలిసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి ఎవరు ఎలా చేస్తున్నారు అని. దాని నుంచి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయండి. ఆ అబ్జర్వేషన్స్ వల్ల కూడా మనం నేర్చుకుంటాం. నేర్చుకోవడానికి అసలు వయసుతో పని లేదు. కొంతమంది ఏం చెప్తారు, ఇప్పుడేం నేర్చుకుంటానులే అంటారు. నేర్చుకోవడానికి వయసుతో ఏం పని అండి, సమయం కావాలి అంతే. నేర్చుకోవాలన్న ఆసక్తి నీకు లేనప్పుడు మనం చెప్పే రీజన్స్ ఇవన్నీ ఏంటి, నాకు టైం లేదు, నాకు కుదరట్లేదు అని. అదే నీకు ఆ నేర్చుకోవాలనే క్యూరియాసిటీ తపన కనుక ఉంటే టైం ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది. మనమే మనకు టైం ఇచ్చుకొని మరీ నేర్చుకుంటాం. కాబట్టి టైం కోసం టైం దొరకట్లేదు, నాకు కుదరట్లేదు అలాంటివన్నీ చెప్పద్దు. లైఫ్లో మనం ఎక్కువ సక్సెస్ అవ్వాలి అంటే నేర్చుకుంటూనే ఉండాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో అప్పుడు నీ అభివృద్ధి ఆగిపోయినట్టే అని చెప్పారు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అండి అది. కొంతమంది ఎలా 40 years 50 years రాగానే ఆపేస్తారు, ఇంకా చాలు నేను నేర్చుకోను అని. అట్లా ఉండద్దు. ప్రపంచం మారిపోతోంది. ప్రపంచం మారిపోతున్నట్టు నువ్వు కూడా ప్రపంచానికి తగ్గట్టు మారాలిగా. అలా మారాలి అంటే కొత్త కొత్త విషయాలు నువ్వు తెలుసుకోవాలిగా. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటేనే కదా నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోగలుగుతావు, రాణించగలుగుతావు. కాబట్టి కంపల్సరిగా నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. రోజుకి ఒక కొంచెం టైం కేటాయించండి. ఒక 1/2 hour నేను ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని. విద్యార్థులకైతే నేను అదే చెప్తానండి. వాళ్ళు ఎప్పుడూ కూడా చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళకు సంబంధించిన పర్సంటేజ్లు ఇవి చూసుకుంటూ ఉంటారండి. మిగతా విషయాలన్నిట్లో చాలా పూర్గా ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఏదైనా టాపిక్ మాట్లాడండి, గ్రూప్ డిస్కషన్స్కి పంపించండి, అక్కడ వాళ్ళు మాట్లాడలేరండి. ఎందుకు మాట్లాడలేరంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళకు సంబంధించిన చదువుతున్నారే కానీ నెక్స్ట్ ఎక్కడ మనము కెరియర్ పాత్ సెట్ చేసుకోవాలంటే ఏమేమి అవసరం అవుతాయి, ఏం చేయాలని వాటికి టైం ఇవ్వట్లేదండి. టైం ఇచ్చి తెలుసుకోవాలి. మనం దేంట్లో వీక్ ఉన్నామో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు దానికి తగ్గ టైం ఇచ్చి ఎఫర్ట్స్ పెడితేనే కానీ నీకు వస్తుంది. అలా ఇవ్వకపోతే రాదుగా. కాబట్టి కంపల్సరిగా మనం ఎక్కడైతే వీక్ ఉన్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇవ్వాలి. ఇంకొకటి ఫార్మర్స్ని తీసుకోండి. ఫార్మర్స్ పాత పద్ధతిలో చాలామంది చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనకి దాంట్లో కూడా ఫార్మింగ్లో కూడా ఎన్నో న్యూ టెక్నాలజీస్ వచ్చాయండి. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుందిగా. వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు రావాలిగా. ముందుకు వచ్చి నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ జీవితాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయిగా. అనేది లెర్నింగ్ అనేది ఒక లిమిట్ లేదండి. దానికి ఎప్పటికీ మనం నేర్చుకుంటూనే ఉండొచ్చు. అసలు ఎప్పటికీ నేర్చుకునే వాళ్ళు ఎవరండి, టీచర్స్. వాళ్ళకి ఎలా ఉంటుందండి, వాళ్ళకి ఎవ్రీడే సిలబస్ మారినప్పుడల్లా కొత్తగా ఉంటాయి సబ్జెక్ట్స్ కానీ ఏవైనా. ప్రతిదీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలిగా. వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉండాలి. వాళ్ళు నేర్చుకుంటేనే ఆ ప్రొఫెషనల్లో కంటిన్యూ చేయగలుగుతారు. ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకు, మారుతూ ఉంటాయి కాబట్టి. ఈ రోజు ఉన్న సిలబస్ రేపు ఉండదు, రేపున్న సిలబస్ ఎల్లుండి ఉండదు. సో కాబట్టి వాళ్ళు కంపల్సరీగా నేర్చుకుంటూనే ఉంటారండి. అట్లాగే ప్రతి మనిషికి కూడా వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే మీరు ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఐటీ, ఎస్పెషల్లీ మీరు ఐటీ తీసుకోండి. ఐటీలో తీసుకున్నప్పుడు ఉద్యోగాలు పోతాయి కొంతమందికి. ఎందుకంటే ఇవన్నీ ప్రైవేట్ ఫార్మ్స్ అండి, ఏమీ గ్యారంటీ ఉండదు కాబట్టి. సో ఉద్యోగం పోయినప్పుడు నువ్వేం చేయాలి, ప్రస్తుతం ఆ టెక్నాలజీకి డిమాండ్ లేదు కాబట్టి ఆ టెక్నాలజీ వదిలేసి నువ్వు కొత్త టెక్నాలజీ నేర్చుకుని మళ్ళీ నువ్వు కొత్త ప్రయత్నాలు చేయాలి. కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు నీకు మళ్ళీ ఆ న్యూ టెక్నాలజీలో జాబ్ వస్తుంది. అంటే ఇంటి ఇక్కడ నేర్చుకోవడం అనేది ఆపకూడదు. కంటిన్యూస్గా లాంచ్ చేసి మార్కెట్లో వచ్చేవి నువ్వు అప్డేట్ చేసుకున్నావు అనుకో, అసలు నీకు ఆ సిచ్యువేషన్ కూడా రాదు. ఎందుకంటే ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్స్ చేంజ్ అయిపోయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నాకు స్కిల్ ఉందని నువ్వు సబ్మిట్ చేసేస్తే ప్రొఫైల్, ఆటోమేటిక్గా నీకు ఆ ప్రాజెక్ట్స్లో ఛాన్స్ ఇస్తారు. కాబట్టి కంపల్సరిగా నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, నీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి.
అప్గ్రేడ్ చేసుకోకపోతే చాలా కష్టం అండి. అప్గ్రేడ్ చేసుకోలేకపోతే వెనకబడిపోతాం. ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. ఆపర్చునిటీస్ పోతే నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి. ఆపర్చునిటీస్ అన్నీ మిస్ చేసుకున్నాక రియలైజ్ అయితే ఉపయోగమే ఉందండి. కాబట్టి ఇప్పుడు కూడా ల్యాండ్ చేసుకోవాలి. ఇంకా నేను పెద్దవాళ్ళ గురించి చెప్పాలంటే అసలు ఇవాళ రేపు పెద్దవాళ్ళందరూ కూడా ఒకప్పుడు టీవీలో అవన్నీ చూసేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఎంగేజ్ అయిపోతున్నారు. వాళ్ళ లైఫ్కి సంబంధించినవి సోమని నేర్చుకుంటున్నారండి. ఎలా నేర్చుకుంటున్నారు? భగవద్గీత అంటున్నారు, నామాలు నేర్చుకుంటున్నారు, సహస్రనామాలు అంటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంగేజ్ చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తున్నారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. 60 years వాళ్ళే నేర్చుకోవడానికి సిద్ధపడి ట్రై చేస్తున్నప్పుడు మనమందరం ఇంకా చిన్నవాళ్ళమే కదండి. మనం ఎంత టైం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం? కాబట్టి ఖచ్చితంగా టైం అనేది మీరు కేటాయించుకొని కొత్త విషయాలు నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ఒక న్యూ థింగ్ నేర్చుకోండి. ఒక న్యూ థింగ్ ఈరోజు నేను ఒకటి నేర్చుకున్నాను అని హ్యాపీనెస్ మీకు మీరు క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీరు కూడా సంతోషంగా ఉంటారు. అవి మీకు ఇమీడియట్గా ఉపయోగపడకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఎక్కడో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు. థ్యాంక్ యూ. విన్నారు కదా ఎక్స్పర్ట్ సుధీర అడుసుపల్లి మేడం ఎంత చక్కగా చెప్పిండ్రో. వయసు అయిపోయినా, అవకాశాలు తగ్గిపోయినా నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే తపన మనలో ఉంటే మన మెదడు ఎప్పుడు పాదరసం లెక్క చురుగ్గా ఉంటుంది, మనసు కూడా నిత్యం ఉత్సాహంగా ఉంటుంది. మళ్ళా మనం డిజిటల్ కాలంలో ఉన్నాం కదా, మన ఫోన్లతోనే ప్రపంచం అంత ఉంది. రోజు ఒక మంచి విషయం నేర్చుకోనికి ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, ఆ నేర్చుకున్న నాలెడ్జ్ మనతోటి ఎప్పటికీ ఉండిపోతుంది. ఇక నేర్చుకోవడం ఆపిన నాడు ఎదుగుదల కూడా ఆగిపోతుంది అనే మాటను యాదపెట్టుకోండి. ఇక ఈ రోజులల్లా పొద్దుగల లేవంగానే అందరికీ ఏదో ఒక హడావిడి కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఉరుకుల పరుగులల్లా మన పెయ్యికి జర్రంత విశ్రాంతి, మనసుకి కాస్తంత ప్రశాంతత కావాలంటే ఏం చేయాలి చెప్పుండ్రి? ఇంకేముంది, మన పెద్దోళ్ళు మనకిచ్చిన గొప్ప వరమే యోగా. యోగా అంటే ఉత్తగా పెయ్యొంచుడు, ఆసనాలు వేసుడే కాదు, మన శ్వాసను, మనసును, శరీరాన్ని ఒక్కటే బాట మీద నడిపించే ఒక మంచి మార్గం. పొద్దుగాల ఒక్క అర్ధగంట యోగా చేస్తే దినమంతా చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటాం. మరి ఇవాళ యోగా ప్రాముఖ్యత ఏంది, దాన్ని మన రోజువారీ జీవితంలో ఎట్లా అలవాటు చేసుకోవాలనో చూద్దాం పాండ్రి. నమస్తే, నా పేరు లక్ష్మి, ఫౌండర్ ఆఫ్ మోక్ష యోగా అండ్ వెల్నెస్, వివేకానంద నగర్, కుకట్పల్లి. ఈరోజు మనం నెక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా, సర్వైకల్, ఎస్పెషల్గా సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ, సిస్టంలో పనిచేస్తూ లేదా మొబైల్ యూస్ చేస్తూ నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే నెక్ మజిల్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల పెయిన్స్ ఏమైనా వస్తే కనుక వాటిని తగ్గించుకోవడం కోసం, అలాగే ఈ నెక్ రీజన్ స్ట్రెంథెన్ అవ్వడం కోసం కొన్ని ఆసనాస్ అలాగే కొన్ని మూమెంట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. మీరు కూడా నెక్ రిలేటెడ్ ఏమన్నా మీకు పెయిన్స్ కానీ స్ట్రెయిన్స్ కానీ ఉంటే కనుక వీటిని 5 నుంచి 10 నిమిషాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఈవెన్చువల్గా మీకు ఆ నెక్ డిస్కంఫర్ట్ అనేది తగ్గిపోతుంది. దానితోపాటు మీ లైఫ్ స్టైల్లో కూడా ఆ మొబైల్ యూసేజ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ యూసేజ్ కానీ, మీరు నెక్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా చేస్తే కనుక వాటిని చేంజెస్ చేసుకుంటే మీరు కంప్లీట్గా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. సో ముందుగా మీరు సుఖాసనాలో కూర్చొని జాయింట్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేద్దాము. దాని తర్వాత మెల్లిగా సింపుల్ ఆసనాస్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఈ పొజిషన్ నుంచి సుఖాసనాలోకి రావాలి. మీరు ఇలా మ్యాట్ మీద కావచ్చు, లేదంటే చైర్లో కూడా ఈ ఆసనాస్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో ప్రాక్టీస్ చేసుకుంటే కనుక నెక్ స్ట్రెయిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మీరు స్లోగా స్ట్రెంథెన్ అవుతూ ఇన్ బిట్వీన్ వర్క్ కూడా రిలాక్స్ అయిన ఫీలింగ్ అయిపోయి మీరు చాలా నెక్ రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ముందుగా సుఖాసనాల నుంచి గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా నెక్ని పైకి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా తీసుకురావాలి. శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా సెంటర్లోకి రావాలి. ఇప్పుడు శ్వాసను వదులుతూ సైడ్కి ట్విస్ట్ చేయాలి. శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్కి, శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస పీల్చుకుంటూ సెంటర్.
ఈ పొజిషన్లో మీరు రైట్ హ్యాండ్ని షోల్డర్ మీద ఉంచాలి, లెఫ్ట్ హ్యాండ్ని హెడ్ మీద ఉంచేసి షోల్డర్ని కిందకి ప్రెస్ చేస్తూ హెడ్ని ఆపోజిట్ సైడ్ ప్రెస్ చేస్తూ హోల్డ్ చేయాలి. ఈ పొజిషన్లో మీకు నెక్ అంతా బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో నెక్లో ఉన్న స్ట్రెయిన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నా అదర్ సైడ్ శ్వాస వదులుతూ మెల్లిగా నెక్ని పుల్ చేస్తూ ఉండాలి, అలాగే షోల్డర్ని కూడా కిందికి పుల్ చేస్తూ ఉండాలి. నా అదర్ సైడ్ శ్వాస వదులుతూ మెల్లిగా పుల్ చేయండి. శ్వాస పీల్చుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ ఇంకొకసారి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి చిన్ దగ్గర పెట్టేసి మెల్లిగా హెడ్ని వెనక్కి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక 5 సార్లు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అలాగే శ్వాస వదులుతూ హెడ్ మీద హ్యాండ్ ఉంచేసి కిందికి ప్రెస్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా సెంటర్లోకి రావాలి. ఇప్పుడు 2 చేతుల్ని యూజ్ చేసి మీ హెడ్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ పొజిషన్లో మీరు హెడ్ని హ్యాండ్కి వేసి హ్యాండ్ని హెడ్కి వేసి ప్రెస్ చేస్తూ ఉంటే మీకు కంప్రెషన్ అవుతూ ఉంటుంది. అది నెక్లో ఉన్న స్ట్రెయిన్ తగ్గించి నెక్ మజిల్ టైట్ స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ పొజిషన్లో హెడ్ని 2 చేతులతో ప్రెస్ చేస్తూ ఉండండి, అలాగే హెడ్ కూడా హ్యాండ్స్కి వేసి ప్రెస్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. ఇప్పుడు 2 చేతుల్ని ఇంటర్లాక్ చేయాలి. చేసి హెడ్కి వెనక భాగంలో ఉంచి మళ్ళీ అదే ప్రెస్ చేస్తూ ఉండాలి. హెడ్ కేసి హ్యాండ్ కేసి హెడ్ ప్రెస్ చేస్తూ ఉంటే కనుక మీకు హెడ్లో నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రిలాక్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. స్ట్రెయిన్, స్ట్రెస్, ఏదైనా హెవీనెస్ ఉన్నా కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఈ నెక్ రిలేటెడ్ చిన్న చిన్న స్ట్రెచెస్ అలాగే కంప్రెషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నెక్లో ఉన్న స్ట్రెయిన్ అనేది రిలీజ్ చేస్తుంది. అలాగే మీకు ఆ కంప్రెషన్ ఏదైతే ఉందో మీకు నెక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈవెన్చువల్గా మీరు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నా కూడా మొబైల్ యూజ్ చేసినా కూడా మీకు నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు మీ 2 చేతులను యూజ్ చేసి నెక్ అండ్ షోల్డర్ మజిల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే నెక్ మజిల్ ఏదైతే ఉందో వానికి బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. స్ట్రెయిన్, స్ట్రెస్ లాంటిది ఏదైనా ఉంటే కనుక అది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఈ పొజిషన్లో 2 చేతుల్ని నీస్ మీద ఉంచి మనం మర్జరీ ఆసన టేబుల్లో ఎలా చేస్తామో దాన్ని సుఖాసనంలో ఉంచి గాలి వదులుతూ మెల్లిగా బ్యాక్ని హంగ్ చేసి చిన్ని చెస్ట్కి టచ్ చేయాలి. గాలి పీల్చుకుంటూ చెస్ట్ ఓపెన్ చేసి సీలింగ్ వైపు చూడాలి. గాలి వదులుతూ మళ్ళీ కౌ. మెల్లిగా శ్వాస తీసుకుంటూ చెస్ట్ని పైకి పుష్ చేయాలి, పైకి చూడాలి. శ్వాస వదులుతూ కిందికి, శ్వాస పీల్చుకుంటూ పైకి. శ్వాస వదులుతూ కిందికి, శ్వాస పీల్చుకుంటూ పైకి. శ్వాస వదులుతూ కిందికి, ఇంకొకసారి శ్వాస పీల్చుకుంటూ పైకి. ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. సో ఈ పొజిషన్ అప్పర్ బ్యాక్లో అలాగే నెక్ ఫ్రంట్ భాగంలో ఉన్న స్ట్రెయిన్ అలాగే షోల్డర్స్లో ఉన్న స్ట్రెయిన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెంచి ప్రాణ ఫ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీకు నెక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు షోల్డర్కి, చెస్ట్కి, అప్పర్ బ్యాక్కి స్ట్రెచ్ కోసం 2 ఎల్బోస్ని ఇలా 2 చేతులతో పట్టుకోవాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని ఇలా పైకి పుష్ చేయండి. ఇలా హెడ్ని క్రాస్ చేసి హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలన్నమాట. అలాగే శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి తీసుకురావాలి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను వెనక్కి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి తీసుకురావాలి. ఇంకొక 2 సార్లు శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా హ్యాండ్స్ని వెనక్కి తీసుకువెళ్ళండి. మీకు మంచిగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. శ్వాస పీల్చుకుంటూ ఇంకొకసారి వెనక్కి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి. ఈ పొజిషన్లో శ్వాస ఎక్కువగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. మెల్లిగా శ్వాస వదులుతూ 2 చేతులు కిందికి తీసుకురండి. ఇప్పుడు 2 చేతులు రిలాక్స్ చేయాలి. సో ఇది అప్పర్ బాడీ ఏదైతే ఉందో అదంతా స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్ మజిల్స్ చాలా రిలాక్సింగ్గా అలాగే స్ట్రెంథెన్ ఫీలింగ్ అవుతూ ఉంటుందన్నమాట.
ఇప్పుడు మెల్లిగా బోర్లా పడుకొని సరళ భుజంగాసన చేద్దాము. ఈ పొజిషన్లో కూడా మీకు అప్పర్ బాడీ అంతా కూడా స్ట్రెంగ్త్ అలాగే రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో మెల్లిగా మీరు 2 చేతుల కింద ఉంచి బోర్లా పడుకోవాలి. ఇప్పుడు 2 ఎల్బోస్ని కింద ఉంచి మోచేతుల మీదకి రావాలి. సరళ భుజంగాసన అంటాము. ఈ పొజిషన్లో మీరు 2 కాళ్ళని దగ్గరగా ఉంచాలి. అలాగే శ్వాసను తీసుకుంటూ మెల్లిగా పైకి చూస్తూ ఒక 5 సెకండ్స్ మీరు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఈ పొజిషన్లో నెక్ రోల్, స్లోగా నెక్ని కిందికి తీసుకొచ్చి శ్వాస వదిలి శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్కి రోల్ చేయాలి. నెక్ శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్కి రోల్ చేయండి. శ్వాస వదులుతూ సెంటర్లోకి, శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్కి జెంటిల్ రోల్, శ్వాస వదులుతూ సెంటర్కి, శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్కి, శ్వాస వదులుతూ సెంటర్. ఇంకొకసారి రైట్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్, సెంటర్. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతుల్ని ఒకదాని మీద ఒకటి ఉంచి మీ ఫోర్ హెడ్ని రిలాక్స్ చేయాలి. ఈ పొజిషన్లో దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మెల్లిగా మీరు శవాసనాల నుంచి మత్స్యాసనాలకు వెళ్దాం. ఇది కూడా నెక్ రిలాక్సింగ్గా ఉంటుంది. మీరు ఒకవేళ మీకు స్ట్రెయిన్ అనిపిస్తే కనుక అప్పర్ బ్యాక్ కింద మీరు పిల్లో పెట్టుకోవచ్చు. అది కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు బటక్స్ కింద హ్యాండ్స్ ఉంచిన తర్వాత మెల్లిగా అప్పర్ బాడీ లిఫ్ట్ చేసి టోస్ వైపు చూడాలి. మెల్లిగా హెడ్ని వెనక్కి హ్యాంగ్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఈ పొజిషన్లో 5 నుంచి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మెల్లిగా మళ్ళీ పైకి లిఫ్ట్ చేసి హెడ్ టోస్ వైపు చూసి నెమ్మదిగా శవాసనంలోకి వెళ్ళిపోవాలి. మెల్లిగా 2 లెగ్స్ను ఫోల్డ్ చేసి సేతుబంధాసన. యాంకిల్స్ 2 అందితే పట్టుకోవచ్చు, అందకపోతే పామ్స్ హిప్ పక్కనే ఉంచేసి గాలి పీల్చుకుంటూ మెల్లిగా హిప్ పైకి లేపాలి. ఈ పొజిషన్లో ఒక 5 నుంచి 10 సెకండ్స్ మీరు హోల్డ్ చేసి చెస్ట్ని చిన్కి టచ్ చేస్తూ ఉండండి. మీరు బ్లడ్ సర్క్యులేషన్ నెక్ వైపు వెళ్తూ ఉంటుంది. అలాగే మీకు ఏ స్ట్రెచ్ అయితే ఉందో నెక్ దగ్గర, అప్పర్ బ్యాక్ దగ్గర మీ నెక్ స్ట్రెయిన్, స్ట్రెస్, అలాగే అక్యుములేటెడ్ స్ట్రెయిన్ ఏదైనా ఉంటే కనుక స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ పొజిషన్లో నెమ్మదిగా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. మెల్లిగా శ్వాస వదులుతూ హిప్ కిందికి తీసుకురావాలి. ఈ పొజిషన్ నుంచి 2 లెగ్స్ స్ట్రైట్ చేసి శవాసనలోకి వెళ్ళాలి. మెల్లిగా శ్వాస వదులుతూ రైట్ సైడ్ తిరగాలి. శ్వాస పీల్చుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో సిట్టింగ్ పోస్చర్గా. సో ఈ ఆసనాస్ ఏవైతే ఉన్నాయో ఇవి నెక్ రిలాక్సింగ్కి అలాగే స్ట్రెంథనింగ్కి చాలా ఉపయోగపడతాయి. ముందుగా చేసిన నెక్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెక్ రిలేటెడ్ స్ట్రెయిన్ కావచ్చు, లేదంటే హెవీనెస్ కావచ్చు, అది తగ్గుముఖం పట్టడానికి సహాయం చేస్తాయి. సో రెగ్యులర్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో ఈ స్ట్రెచెస్ని ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే నెక్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ ఇష్యూస్ స్లోగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాలు, 15 నిమిషాలు ఏ టైంలోనైనా, మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ టైం కావచ్చు, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు రిపీట్ చేసుకుంటే కనుక సర్వైకల్ ఇష్యూస్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి. మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మన మార్నింగ్ ముచ్చట్లల్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. మార్నింగ్ ముచ్చట్లకి తిరిగి స్వాగతం. ఇక పొద్దుగాల లేవ్వంగానే అందరికీ ఒక్కటే తిప్పలు, ఇవాళ ఏం టిఫిన్ చేయాలి, ఏం తింటే ఒంటికి మంచిది అని. అట్లనే రోజువారీ దోశలు, ఇడ్లీలు తిని బోర్ కూడా కొడుతుంటుంది కదా. అయితే ఇవాళ మీకోసం జల్దీ అయిపోయే ఒక మంచి నాస్తాను పట్టుకొచ్చిన. మంచి నాస్తానా, అదేందబ్బా అనుకుంటున్నారా? అదే స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ వెజిటేబుల్స్. మన భాషలో చెప్పాలంటే కూరగాయల ముక్కలన్నిటినీ వేసి గుడ్డును కలగూర గంప లెక్క పొరటు చేయడం అన్నమాట.
కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్లు, మనం వేసే కూరగాయలలో ఉండే విటమిన్లు అన్నీ కలిసి పొద్దుగాల మన పేయికి గట్టి బలాన్ని ఇస్తాయి. పైగా తింటే కడుపు మంచిగా నిండుతుంది. మరి ఇంత జబర్దస్త్ నాస్తాని ఎట్లా చేసుకోవాలనో, దానికి ఏమేమి కావాలనో జల్దీ చూసొద్దాం పాండ్రి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజీస్ అనమాట. సో స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గుడ్లు, చాప్డ్ ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పెప్పర్ పౌడర్, నూనె, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజీస్ కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో స్క్రాంబుల్డ్ ఎగ్ అనగానే ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు. సో ఇక్కడ నేను ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ అనేది చాలా న్యూట్రిషియస్ అండి. అండ్ మనకి దీంట్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాము. అంటే ప్రోటీన్ కంటెంట్ అనేది కంప్లీట్ ప్రోటీన్ అంటాము. ఆ కంప్లీట్ ప్రోటీన్ అనేది మనకి ఎగ్స్లో ఉంటుంది. చాలా తక్కువ డబ్బులతో ఎక్కువ న్యూట్రిషియస్ని అందించేది ఏంటంటే ఎగ్సే అనమాట. ఎగ్స్లో చూసుకున్నట్టయితే ప్రోటీన్ ఎలాగా ఉంటుంది అది మనందరికీ తెలుసు. ప్రోటీన్తో పాటు మిగతా వైటమిన్స్ ఎక్సెప్ట్ వైటమిన్ సి, అంటే వైటమిన్ సి ఒకటి వదిలేసి మిగతా ఎన్ని వైటమిన్స్ ఉన్నాయో ఆ వైటమిన్స్ అన్నీ ఎగ్లో ఉంటాయి అన్నమాట. అందుకే పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎగ్ కంపల్సరీ ఒకటన్నా ఇవ్వాలని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి ఎగ్ తోటి మార్నింగ్ కనుక మీరు తీసుకున్నట్టయితే డే అంతా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో అలాంటి డిషే మనం ఈరోజు చేసుకోబోతున్నాము. సో దీనికి మనం ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఎగ్స్ని బీట్ చేసేసుకుందాము. స్క్రాంబుల్డ్ ఎగ్ అనేది చాలా ఈజీ. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగానే చాలామంది ఎగ్స్ తినేస్తూ ఉంటారు అలా బాయిల్ చేసుకొని. ఇలా మనం వెజ్జీస్ ఎక్కువగా యాడ్ చేసి తీసుకుంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బీట్ చేసేసుకుందాం. ఎస్, కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం పెప్పర్ పౌడర్, ఎస్. సో ఇది మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం. కావాలంటే మీరు ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయిల్ కంటెంట్ అనేది ఎప్పుడే చాలా తక్కువగా యూస్ చేయండి. అంటే ఓవరాల్ డేలో మనం చాలా తక్కువగా నూనెని వాడాలి. సో ఓవరాల్ డేలో ఒక్కొక్కసారి మనం క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతాము. సో అలా అని మనం మంత్ అంతా ఎంత ఆయిల్ కన్జంప్షన్ చేస్తున్నాం అనేది కూడా నోట్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి మనిషికి నెలకి 1/2 లీటర్ కన్నా ఎక్కువగా నూనెని వాడకూడదు. అంటే మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 2 లీటర్ల కన్నా ఎక్కువగా నూనెని వాడొద్దు. సో మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత నూనె వాడుతున్నారు. సో వెయిట్ లాస్ అనగానే ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చేది ఏంటంటే నేను బరువు ఎక్కువగా ఉన్నాను, అన్నం తినడం ఆపేయాలి, సో ఓవరాల్గా ఫుడ్ కంటెంట్, చపాతీ కంటెంట్ ఇవన్నీ తగ్గించేసేయాలి అని అనుకుంటారు. కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆయిల్. ఎంత తక్కువగా ఆయిల్ యూస్ చేస్తే అంత తొందరగా కూడా మనకి ఓవరాల్ క్యాలరీ కంటెంట్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది ఆయిల్లో. అందుకే మనకి ఓవరాల్ క్యాలరీస్ పెరగకుండా ఉండాలంటే నూనెని తగ్గించండి. సో చాలామంది ఇంకొక డౌట్ వస్తుంది, ఆయిల్ తగ్గించాం కదా నెయ్యి వాడుకోవచ్చా అని అంటూ ఉంటారు. నెయ్యి కానివ్వచ్చు, ఆయిల్ కానివ్వచ్చు, 2 సేమ్ క్యాలరీస్ ఉంటాయి. అంటే మీరు ఇంట్లో నెయ్యి వాడినా నూనె వాడినా, ఇప్పుడు 4కి 2 లీటర్లు అని చెప్పాను, 1 లీటర్ నెయ్యి వాడుకోవచ్చు, 1 లీటర్ నూనె కూడా వాడుకోవచ్చు. అండ్ నూనెలో కూడా మనం ఖచ్చితంగా ఫిల్టర్డ్ ఆయిల్స్ మట్టికే వాడాలి. ఫిల్టర్డ్ ఆయిల్స్ అంటే ఏంటి, మనం సీడ్ని ప్రెస్ చేసి తీస్తాం కదండి, దాన్ని ఫిల్టర్డ్ ఆయిల్స్ అంటారు. బయట రిఫైన్డ్ ఆయిల్స్ అని ఉంటాయి కదా, అది మన బాడీకి అంత మంచిది కాదు. సో రిఫైన్డ్ ఆయిల్స్ బదులుగా మీరు ఫిల్టర్డ్ ఆయిల్స్ని వాడండి. లేకపోతే గానుగ నూనె అంటారు కదా, అది వాడినా మంచిదే. సో ప్యాన్ హీట్ అయిపోయింది, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్ ముక్కలను వేస్తున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను.
పచ్చిమిర్చి, ఒకసారి ఇది కలిపేద్దాం. క్యాప్సికమ్ వేస్తున్నాను. నెక్స్ట్ నేను టొమాటోని వేస్తున్నాను. ఇంకా మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కొంచెం ఉప్పుని వేసుకుందాం. ఆల్రెడీ మనం ఎగ్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ ఆరిగానో, ఇవన్నిటిని ఒకసారి కలిపేద్దాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసేద్దాం. ఎస్, సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. కావాలంటే మీకు ఇంకొక ఈజీ వేలో కూడా చెప్తాను. వెజ్జీస్ అన్నీ మనం సపరేట్గా పెట్టుకొని అండ్ ఎగ్ని కూడా మనం సపరేట్గా స్క్రాంబుల్ చేసి పెట్టుకొని ఆ తర్వాత రెండింటిని కూడా కలిపేయచ్చు. సో ఇది అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో మనం ఇది వేసేసుకుందాం. ఎస్, సో ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇందాక నేను చెప్పినట్టు మనకి ఎగ్లో అన్ని వైటమిన్స్ కవర్ అవుతాయి అని చెప్పాను, ఎక్సెప్ట్ వైటమిన్ సి. వైటమిన్ సి అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇమ్యూనిటీ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వైటమిన్ సి కనుక మనకి రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, మన గమ్స్ ఉంటాయి కదా, అంటే మన చిగుర్లు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి రెసిపీని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా ఎంత జల్ది అయిపోయిందో మన స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ వెజిటేబుల్స్, గుమగుమలు ఆడుకుంటా ఎట్లా రెడీ అయిపోయిందో కదా. మరి ఇది చేయాలంటే పెద్ద కష్టమేం లేదు. ఇంట్లోనే ఉండే చిన్న చిన్న కూరగాయల ముక్కలతోటి 5 నిమిషాలల్లా వేడిగా చేసి పెట్టుకోవచ్చు. ఇక దీనివల్ల లాభాలు ఇట్లా ఇన్ని కూడా కావు. కోడిగుడ్డులో ఉండే మంచి ప్రోటీన్లు, దీంతో రోజంతా మన ఒంట్లో సత్తా కూడా వస్తుంది మంచిగా. మనం వేసిన రంగురంగుల కూరగాయల వల్ల పీచు పదార్థాలు కూడా మస్తు దొరుకుతాయి మన పెయ్యికి. బరువు తగ్గుదాం అనుకునేటోళ్లకు, అట్లనే పొద్దుగాల ఆఫీసులకు బళ్ళకు ఉరికేటోళ్లకు ఇదొక నంబర్ 1 పక్కా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇక మన తెలంగాణ గడ్డ మీద 7 అడుగు పెట్టినా అడుగడుగున చరిత్రనే కనిపిస్తుంది. ముఖ్యంగా మన గోల్కొండ కోట పక్కనే ఉన్న 7 సమాధులు చూస్తుంటే ఆ కట్టడాలను చూసి అసలు కళ్ళే తిప్పుకోలేం. ఈరోజు మన ముచ్చట్లల్లా కుతుబ్ షాహీ వంశానికి పునాది వేసిన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ గారి మొదటి సమాధి గురించి, అట్లనే ఆయన కొడుకు జంషిద్ కులీ కుతుబ్ షా గారి 2వ సమాధి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆ సమాధుల మీద ఉన్న డోమ్స్, ఆ రాతి పనితనం వెనుక ఉన్న మర్మం ఏంది, ఆ ఆర్కిటెక్చర్ గొప్పతనం ఏంది అని మనకు చక్కగా వివరించనీకి కేదారేశ్వరి మేడం గారు మనతోటి ఉన్నారు. మేడం గారు చెప్పే ఆ పాత కాలపు ముచ్చట్లను విని చరిత్రను తెలుసుకుందాం పాండ్రి. నమస్తే, నేను డాక్టర్ జే కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్. ఫస్ట్ కుతుబ్ షా రూలర్ టూంబ్ మనం వెనకాల చూస్తున్నాము. అది
స్టైల్ సింపుల్ సిమెట్రికల్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో ఉన్నది. టోటల్ ఇది ఆ ప్లాట్ఫామ్ 30 స్క్వేర్ మీటర్సు, దాని మీద టూంబ్ ఒక 9.5 మీటర్సు. ఈ మొత్తం వాల్ చూసుకుంటే 6 మీటర్స్ హై, తర్వాత డోమ్ ఇంకో 6 మీటర్స్ హై. కానీ దాని వర్క్ చూడండి, 3 ఆర్చెస్ ఆన్ ఈచ్ సైడ్, ఆన్ ఆల్ 4 sides, టోటల్ 12 ఆర్చెస్. అండ్ పైన ఫ్రీజెస్ ఇన్ ఫినియల్స్ 2 ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్లో. దిస్ కెన్ బి సెట్ యాజ్ ఆర్ దిస్ కెన్ బి హెల్డ్ యాజ్ ద ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్. కొంచెం మనకి బహమనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది పైన స్టకో వర్క్ ఫ్లోరల్ ఫ్రీజెస్లో. ఈ రూలరు బహమనీస్కి గవర్నర్గా చేసేవారు, చేసి చాలా లార్జ్ హార్టెడ్ ఆయన చాలా మట్టుకు ప్యాలెసెస్ మాస్క్స్ కట్టారు. కట్టాక ఆయన గోల్కొండ కిల్లా ఏదైతే ఉందో ఇది వరకు మడ్ ర్యాంపార్ట్, అది ఆ మడ్ ఫోర్ట్ మీద ఆయన కన్సాలిడేట్ చేసుకుని ఆయన అది ఫోర్టిఫై చేసి గోల్కొండ కిల్లాని దాన్ని మొహమ్మద్ నగర్ అన్నారు. సో దిస్ ఈస్ ద వే దిస్ సిటీ హ్యాస్ డెవలప్డ్. ఈ ఫస్ట్ కుతుబ్ షా రూలర్ టూంబ్ వెనక మీరు చోటే మాలిక్ టూంబ్ చూడగలరు. ఆ చోటే మాలిక్ టూంబ్ మీరు డోమ్ చూస్తే అప్టర్న్ ఫ్రూట్ కింద రిజ్డ్ ప్యాటర్న్తో ఉంటుంది. మనం బ్యాక్గ్రౌండ్లో 2 story టూంబ్, జంషీద్ కులీ కుతుబ్ షా టూంబ్ ఇది. జంషీద్ కులీ కుతుబ్ షా ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా 3వ సంతానం. ఎవరైతే తండ్రిని 99వ సంవత్సరంలో నమాజ్ చదువుకుంటుంటే గోల్కొండ ఫోర్ట్ మాస్క్లో ఆయన అసాసినేట్ చేసి ఈయన సెకండ్ కుతుబ్ షా రూలర్ అయ్యారు. ఈ జంషీద్ కులీ కుతుబ్ షా 7 సంవత్సరాలే రూల్ చేశారు. ఆయన రూల్ 1543 నుంచి 1550 వరకే. కానీ ఆ టైంలోనే ఆయన చాలా మటుకు బిల్ట్ హెరిటేజ్ ఇంప్రూవ్ చేయడం, తర్వాత ఏమో ఆయన ఓన్ టూంబ్ డిజైన్ చేసుకోవడం. మీరు చూస్తారు ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆక్టాగనల్ టూంబ్. ఇది ద ఓన్లీ ఆక్టాగనల్ టూంబ్ ఆఫ్ దిస్ షేప్ ఇన్ ది ఎంటైర్ గోల్కొండ టూంబ్స్. ఈ ఆక్టాగనల్ టూంబ్స్లో మీరు రిసెస్డ్ ఆర్చెస్ చూడగలరు. దాంట్లో కొద్దిగా స్టోన్ వర్క్ కూడా వస్తుంది. ఈ రిసెస్డ్ ఆర్చెస్ పైన ఆర్చ్ పైన కుతుబ్ షాహీ బడ్, లోటస్ బడ్ మనకి ఫస్ట్ కనిపించడం జరుగుతోంది. ఈ కుతుబ్ షాహీ లోటస్ బడ్ పైన మనకి అరౌండ్ దట్ ఫస్ట్ ఫ్లోర్ అరౌండ్ ఆర్చెస్ ఒక్టాగ్నల్ ఆర్చెస్లో మనకి ఒక్టాగ్నల్ స్ట్రక్చర్ అరౌండ్ దట్ ఒక వరండా కనిపిస్తోంది. వరండాలో బ్యూటిఫుల్ ఫ్లోరల్ స్టకో వర్క్. ఆ నెక్స్ట్ స్టోరీ మీరు కూడా వరండా మొత్తం డోమ్ కింద వర్క్ చూసుకుంటే లోటస్ పెటల్స్ స్టకో వర్క్. ఇది ద గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కుతుబ్ షాహీ స్టైల్ ఆర్కిటెక్చర్. దాని ఫ్లోరల్ ఫినియల్స్ అనుకోండి, దాని డోమ్స్ అనుకోండి, దాని కింద ఆర్చ్ కింద సపోర్ట్ ఆర్చెస్ ఉన్నాయి, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. చూసిండ్రు కదా కేదారేశ్వరి మేడం గారు ఎంత చక్కగా ఎంత అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పిండ్రు. మొదటి సమాధి సింపుల్గా ఉన్నా రెండో సమాధి కాడికి వచ్చేసరికి ఆ కట్టడం తీరు ఎట్లా మారిందో చూసిండ్రు కదా. అప్పటి శిల్పుల తెలివితేటలు ఎట్లున్నాయో ఇంటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది కదా. అందుకే మన గడ్డ మీద ఉన్న ఇసొంటి గొప్ప చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక ఇన్ని ముచ్చట్లు విన్నాక మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే మంచి మంచి ప్రోగ్రామ్స్ గురించి కూడా తెలుసుకోకపోతే ఎట్లా, మరి వాటి గురించి కూడా చెప్తా, ఒకసారి చూడుండ్రి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ది అంబుష్ సినిమా, ఉదయం 11 గంటలకు హెల్త్ టాక్స్ కార్యక్రమంలో ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటపాట కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం సినిమాలో చిన్నోడు సినిమా, సుమంత్, చార్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో రేగుపళ్ళు, ఉసిరి మరియు సీతాఫలం సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ నాగహర్షిత గారు వివరిస్తారు.
సాయంత్రం 5:30 సింగిడి కార్యక్రమంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాధవి గారు వివరిస్తారు. సాయంత్రం 6 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ టెలిఫిల్మ్. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మూవల సవడి కార్యక్రమం. ఈరోజు రాత్రి అండమాన్ అమ్మాయి సినిమా, అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. అలాగే ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఇవాళ మనం అడిగిన ప్రశ్న యాదికున్నదా? ప్రశ్న మీకోసం మళ్ళొకసారి చెప్తా, చూడుండ్రి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, వాగు పొంగింది అనే పలుకుబడి సాధారణంగా దేనిని సూచిస్తుంది? మరి ఆన్సర్ చెప్పే ముందు మీకు ఆప్షన్స్ కూడా మళ్ళొకసారి చదువుతా, వినండి. ఆప్షన్ ఏ, పంట కోత ప్రారంభమైంది. ఆప్షన్ బి, వర్షాలతో వాగు నిండి ప్రవహిస్తోంది. ఆప్షన్ సి, జాతర మొదలైంది. ఆప్షన్ డి, అడవి పెరిగింది. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, వర్షాలతో వాగు నిండి ప్రవహిస్తుంది. ఇక చూసిరు కదా ఈయనుల్లా ఇలాంటి ముచ్చట్లు. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీకు సలహాలు సూచనలు ఏమైనా ఉంటే వెంటనే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddYadagiri@gmail.com. ఇట్లనే ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోటి రేపు పొద్దుగాల కలుసుకుందాం. అంతవరకు అందరికీ శనార్థులు.